మన ఇంట్లో మనం కూర్చొని చాలా చక్కగా స్పిరిచువల్ అవేకెనింగ్ గురించి ఇంత చక్కగా మనం తెలుసుకుంటున్నామంటే నిజంగా మనం చాలా అంటే చాలా ఆనందించాల్సిన విషయం ఇది. చాలా కంఫర్టబుల్‌గా మనం మీరు ప్రెజెంట్ ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, బట్ మనకు ఈ యొక్క అవకాశం ఉంది కదా! నిజంగా మనం నిజంగా థాంక్ యూ చెప్పుకోవాలనమాట. రైట్? స్పిరిచువల్ అవేకెనింగ్. యెస్. అసలు స్పిరిచువల్ అవేకెనింగ్ అని కూడా తెలీదు కొంతమందికి. స్పిరిచువల్‌గా అవేకెన్ అయ్యేటప్పుడు. సో, దీన్నే కుండలిని అవేకెనింగ్ కూడా అంటారు. స్పిరిచువల్ అవేకెనింగ్ అంటారు. మనలో ఉన్న అమ్మవారు నిద్ర లేచింది అని అంటారు. సో, ఈ విధంగా ఆహ్, ఆహ్, ఒక్కొక్క విధంగా పిలుస్తూ మనం అనుకుంటూ ఉంటామనమాట. కుండలిని అవేకెనింగ్. సో, ఈ విధంగా అయితే అసలు కుండలిని అవేకెనింగ్ అంటే ఏంటి? స్పిరిచువల్ అవేకెనింగ్ అంటే ఏంటి? చాలామందికి తెలుసు. చాలామందికి తెలుసు. స్పిరిచువల్‌గా అవేకెన్ అయ్యే వాళ్ళకి చాలామందికి తెలుసు. రైట్? అసలు ఏ విధంగా జరుగుతుంది అంటే, అసలు నిజంగా తెలీదు ఇది స్పిరిచువల్ అవేకెనింగా అని. చాలామందికి తెలీదు. చాలామందికి తెలీదు. మీరు ఆ యొక్క పెయిన్‌ను తట్టుకొని భరించి, 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 భరించి చివరికి ఒక గురువు దగ్గర మీరు క్లాస్ తీసుకున్న తర్వాత వారు చెప్తే కానీ మీకు తెలియదనమాట. ఓకే. ఇది స్పిరిచువల్ అవేకెనింగ్ అనేది. రైట్? ఇప్పుడు మనం ఇలా చాలా కంఫర్టబుల్‌గా కూర్చొని మనం స్పిరిచువల్ అవేకెనింగ్ గురించి తెలుసుకుంటున్నాం. రైట్? అసలు ఎలా అనిపిస్తుంది అంటే చెప్తాను. మీకు కూడా ఇలా జరిగిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలానే జరుగుతుంది అందరికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతుంది. బట్ ఈ సింప్టమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయన్నమాట. ఎలా అనిపిస్తుంది అంటే తెలీదు. ఆ పెయిన్ మన లోపల ఒక విధమైనటువంటి పెయిన్ భరించలేము ఆ పెయిన్‌ని. అంటే అది ఫిజికల్‌గా అని అనిపించదు, మెంటల్‌గా అని అనిపించదు. ఏదో ఒక తెలియని ఒక పెయిన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఏదో ఒక పెద్ద బరువును మోస్తున్నట్లు మన లోపల. ఏం అర్థం కానటువంటి సిట్యుయేషన్. కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఉండటము. డేలో 24 అవర్స్‌లో మనం ఒక ఆహ్, సా సెవ ఒక 10 అవర్స్ తీసేయండి. మిగిలిన 14 అవర్స్‌లో ఎ ఎ మనం 24 అవర్స్‌లో కూడా మనం సాడ్‌గానే ఉంటాం. నిద్రపోయేటప్పుడు కూడా ఆ బాధలోనే ఉంటాం. జస్ట్ 24 అవర్స్‌లో ఒక 5 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ కూడా కాదు. ఒక 2 ఆర్ 5 మినిట్స్ అంతే. యెస్. ఆ యొక్క సమయం మాత్రమే మనం ఒక తెలియని హ్యాపీనెస్, గాడ్ డివైన్ లాగా మనకు అనిపించడం. ఆ యొక్క ఫీలింగ్, ఆ యొక్క హ్యాపీనెస్ అనేది మనకు డేలో ఈ యొక్క స్పిరిచువల్ అవేకెనింగ్ టైంలో డేలో 24 అవర్స్‌లో 2-5 మినిట్స్ మాత్రమే ఆ యొక్క పీస్‌ఫుల్ నేనే గాడ్‌ని కదా! ఆ యొక్క పీస్‌ఫుల్, ఆ యొక్క ప్రశాంతత ఆ యొక్క 2-5 మినిట్స్ మాత్రమే ఉంటుంది. మిగతా టైం అంతా చెప్పాను కదా! ఇలా మూడ్ ఆఫ్‌గా, ఏదో ఒక బరువుగా, బాధ, చెప్పుకోలేనటువంటి టెన్షన్. ఎవరికీ చెప్పుకోలేము దాన్ని. ఇలా ఉంది, ఎలా ఉంది అని ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయలేము. మెయిన్ కారణం ఇదే. ఎక్స్‌ప్లెయిన్ వేరే వాళ్ళకి చెప్పాలన్నా కూడా చెప్పుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, అది ఎలా ఉంటుంది అనే దాన్ని మనం అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. సో, వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క వీడియోస్ ద్వారా, ఈ యొక్క స్పిరిచువల్ అవేకెనింగ్ వీడియోస్ ద్వారా మనం స్పిరిచువల్ అవేకెనింగ్ అంటే ఓకే. ఇదా అని మనం తెలుసుకోవచ్చు. రైట్? ఈ యొక్క స్పిరిచువల్ అవేకెనింగ్ గురించి చెప్పేటువంటి గురువులు ఎవరెవరున్నారో, సో, మీరు ఎవరి దగ్గరైనా మీరు క్లాసెస్ అనేవి తీసుకోవచ్చనమాట. నా దగ్గర కూడా మీరు క్లాసెస్ తీసుకోవచ్చు. రైట్. వన్స్ ఒకసారి కానీ మీరు ఇక్కడ క్లాస్‌కి జాయిన్ అయినట్లయితే, ఇంకా తర్వాత స్పిరిచువల్ అవేకెనింగ్ గురించి మీరు వేరే క్లాస్‌లో ఇంకా క్లాసెస్ కూడా మీకు అవసరం లేకుండా అంత క్లారిటీ మీకు క్లాసెస్‌లో ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఈ యొక్క స్పిరిచువల్ అవేకెనింగ్ టైంలోనే మనకు చాలా ప్రాబ్లమ్స్‌ని చూస్తూ ఉంటాం. మన యొక్క హెల్త్‌లో, కెరీర్‌లో, ఫ్యామిలీలో, రిలేషన్‌షిప్‌లో, మనీలో. బట్ అవి ఎంత లోగా ఉన్నాయో, ఎంత తక్కువగా ఉన్నాయో ఈ యొక్క టైంలో ఉండే కొద్దీ వాటి నుంచి మనకు ప్రశాంతత లభించబోతుంది. రిలేషన్‌షిప్ నుంచి,
హెల్త్ నుంచి, కెరీర్ నుంచి, ఫ్యామిలీ నుంచి అండ్ మనీ నుంచి కూడా. అంటే ఇప్పుడు లోటుగా కనిపిస్తున్నాయి కదా! అప్పటికు మనకు ఎంత కావాలో అంత, మనకు ఎంత ఉంటే ప్రశాంతంగా ఉండగలమో ఆ విధంగా మనం ముందుకు అవి ప్రతి ఒక్కటి కూడా పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండటం జరుగుతుంది. స్పిరిచువల్ అవేకెనింగ్ టైంలో మనకి ఈ విధంగా అనిపిస్తుంది. ఒకరితో కూడా చెప్పలేము. ఆ విధమైనటువంటి పెయిన్ లోపల ఉంటుంది. చెప్పాను కదా! హ్యాపీనెస్ ఒక 2-5 మినిట్స్ మాత్రమే ఉంటుంది డేలో. అది కూడా డే మొత్తం ఉంటుంది. డేలో ఎవ్రీ డే ఉంటుందంటే ఎవ్రీ డే కూడా ఉండదు. నా యొక్క స్పిరిచువల్ అవేకెనింగ్ టైంలో జస్ట్ వీక్లీ వారం రోజుల్లో ఒక్క రోజు మాత్రమే ఆ ఒక్క రోజులో 2-5 మినిట్స్ మాత్రమే ఆ హ్యాపీనెస్‌ను మనం నార్మల్‌గా మనం ఇప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటాం, తింటాం, క్యాజువల్‌గా ఉంటాం కదా! ఆ విధంగా నాకు ఒక 2-5 మినిట్స్ మాత్రమే అనిపించేదనమాట. మిగతా టైం అంతా మూడ్ ఆఫ్ ఇలా జరుగుతూ వచ్చింది. స్పిరిచువల్ అవేకెనింగ్. రైట్? బ్యాక్‌గ్రౌండ్ మన ఎనకాల మనకు నడుస్తూనే ఉంటుంది. నా యొక్క స్పిరిచువల్ అవేకెనింగ్ అనేది. యెస్. నా యొక్క ఫస్ట్ క్లాస్ నుంచే నాకు అవ్వటం ప్రారంభించింది అనమాట. అంతకుముందు కూడా అవుతూ ఉండేది అనుకుంటా. బట్ మన గురించి మనకు తెలిసేది మనకు ఒక 5 ఇయర్స్ నుంచి అలా తెలుస్తూ ఉంటుంది కదా! నాకు అప్పటి నుంచే ఆ యొక్క సెన్స్‌ని దాన్ని ఫీల్ అవుతూ నేను వచ్చాను. బట్ ఇది స్పిరిచువల్ అవేకెనింగ్ అని తెలిసింది జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. అంటే అప్పుడు నాకు 21 ఇయర్స్ అనుకుంటా అంతే. 21 ఇయర్స్‌లో ఇది స్పిరిచువల్ అవేకెనింగ్ అందుకోసమే ఇలా జరుగుతుంది అనేది తెలిసింది. 5 ఇయర్స్ నుంచి నాకు 5 ఇయర్స్ ఎప్పటి నుంచి ఉన్నాయో 5 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వచ్చేంత వరకు ఆ యొక్క పెయిన్‌ని బ్యాక్‌గ్రౌండ్ లోపల నడుస్తూనే ఉంది. ఆ పెయిన్ ఎక్కువయ్యి ఉండే కొద్దీ ఎక్కువయ్యి ప్రెజెంట్ 21 ఇయర్స్‌కి తెలిసింది స్పిరిచువల్ అవేకెనింగ్ ఇది అని. రైట్? మీరే గానీ ఈ యొక్క స్పిరిచువల్ అవేకెనింగ్ టైంలో మీరే కానీ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో, దానికి కావాల్సినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు ఏంటి? ఏమేం చేయాలి? సో, ప్రతి ఒక్కటి కూడా మీకు క్లాస్‌లో చెప్పడం జరుగుతుంది. చాలా ఫ్రీగా, చాలా ప్రశాంతంగా, చాలా న్యాచురల్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మీకు కూడా ఆ విధమైనటువంటి ప్రశాంతత, ఆ విధమైనటువంటి పీస్‌ఫుల్ మీకు క్లాస్‌లో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫీల్ అవ్వగలుగుతారు. రైట్? ఇది అన్నమాట ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. మీరే గానీ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఇస్తాను. సో, మీరు దాన్ని కాంటాక్ట్ అయ్యి క్లాస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.